నెరిసిన జుట్టు కాలపు అద్దంలో ప్రతిబింబించే అనుభవాల నీడలాగా కనిపిస్తుంది కొంతమందికి. వయసుతో పాటు వచ్చేటటువంటి గౌరవానికి చిహ్నంగా అనుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది. కానీ చిన్న వయసులోనే తల నెరిసిపోతే ఆత్మవిశ్వాసం మొత్తం కూడా సన్నగిలుతుంది. వయసు అయిపోయిందన్న భావన మనసుని తొలిచేస్తూ ఉంటుంది. నిత్య యవ్వనంగా కనిపించాలన్న తపన మొదలవుతుంది. ఈ క్రమంలో రసాయన రంగుల వైపు పరుగులు తీస్తూ ఉంటారు చాలామంది. అవి తాత్కాలికంగా నల్లదనాన్ని ఇచ్చినా దీర్ఘకాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు తలుపులు తెరుస్తాయి అని తెలుసుకోలేకపోతున్నాం. ఆ రంగుల వెనక దాగున్న భయంకరమైనటువంటి నిజాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో సైడ్ ఎఫెక్ట్స్ లేని సహజమైన హెయిర్ డై తయారీ, దాని ప్రత్యేకతలు, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వెంట్రుకలు చెప్పేటటువంటి కథ ఇది. ఆయుర్వేద రహస్యంతో చక్కటి నల్లటి నిగారింపుని వెంట్రుకలకి తీసుకురావచ్చు. ఇది మనం తెలుసుకుందాం. మన ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం కేశ సంపద పరిరక్షణకి, అలాగే నల్లదనాన్ని నిలుపుకోవటానికి ఎన్నో అద్భుతమైనటువంటి మార్గాన్ని చెప్పింది, సూచించింది. వేల ఏళ్ల నాటి ఆ జ్ఞాన సంపద, తరతరాల అనుభవ సారం మనకు అండగా నిలుస్తూ ఉంది. ఆయుర్వేదంలో కేశాలకు అంటే వెంట్రుకలకి ఆరోగ్యం, బలం, నల్లటి రంగు ఇవ్వటానికి ప్రత్యేకమైన మూలికలు, పద్ధతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా త్రిఫల అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల సముదాయం, అలాగే భృంగరాజ అంటే గుంట గలగర, ఇలాంటివి ఆ కేశ సంరక్షణలో కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేస్తాయి. చరక సంహిత లాంటి ప్రాచీన గ్రంథాలు ఉసిరి లాంటి ఆ మూలికల తాలూకు ఆ రసాయన ఎఫెక్టు అంటే శరీరాన్ని యవ్వనంగా ఉంచేటువంటి ఎఫెక్టు, అలాగే దాని గుణగణాలు, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా ఈ గ్రంథాలు మనకి చెప్పాయి. ఆధునిక పరిశోధనలు కూడా ఈ మూలికల్లో ఉండేటువంటి శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్లు అంటే శరీర కణాల విధ్వంసాన్ని అడ్డుకునేవి, అలాగే ఇతర పోషకాలు, ఇవన్నీ కూడా ఆ జుట్టు ఆరోగ్యానికి, ఆ రంగుకి మేలు చేస్తాయని రీఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. ఇవి ప్రూవ్ చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలన్నీ కూడా. రసాయనాల పక్కన పెట్టి అంటే దానికి ఉండేటువంటి కెమికల్స్, ఇలాంటివి ఆ కెమికల్స్తో తయారైన హెయిర్ డైలు కాకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వరాలని మీరు అందిపుచ్చుకుంటే సహజమైన అందం, చక్కటి ఆరోగ్యం రెండూ కూడా మన సొంతం అవుతాయి. ఆయుర్వేదం కేవలం ఎక్స్టర్నల్గా అంటే బాహ్య సౌందర్యానికి మాత్రమే కాదు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి బాటలు వేస్తుంది. ఇది తెలుసుకుంటే మీరు నిజమా ఔరా అని అనుకుంటారు. ఈ సందర్భంగా ఈ రసాయనాల రంగుల విషవలయం గురించి మీరు కాస్త తెలుసుకోవాలి. ముందుగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం చాలామంది వాడుతున్నటువంటి ఈ హెయిర్ డైలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా రసాయనాల మయం. అంటే వాటిలో బోల్డ్ అని రసాయనాలు ఉంటాయి. మెయిన్గా పారాఫినలిన్, థయమిన్ అనేది ఉంటుంది. అలాగే అమ్మోనియా అనేది ఉంటుంది. అమ్మోనియా ఫ్రీ అని రాస్తారు కానీ దాంట్లో సీక్రెట్గా కలుపుతూనే ఉంటారు. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇలాంటి తీవ్రమైనటువంటి రసాయనాలు ఉంటాయి. ఇవి తలకి రాసుకున్నారనుకోండి, చర్మానికి చికాకు వస్తుంది, దురదొస్తుంది, మంట వస్తుంది, ఆఖరికి ఎలర్జీ కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. కొంతమందిలో మొహం ఉబ్బిపోవటం, అలాగే చర్మం పైన పొంగు కనిపించడం, మచ్చలు రావటం, ఇలాగ ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్స్ లాగా ఇలాంటి తీవ్రమైనటువంటి ప్రతిచర్యలు, సివియర్ రియాక్షన్స్ చోటు చేసుకునేటువంటి రిస్క్ ఉంటుంది. అంటే ఇవి కేవలం చర్మానికి మాత్రమే పరిమితం కాదు. ఈ రసాయనాల తాలూకు ఆ వాసన పీలుస్తారు కదా, అప్పుడు శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కొన్ని అధ్యయనాల ప్రకారంగా ఈ రసాయనాలకి కొన్ని రకాల క్యాన్సర్లను కలిగించేటువంటి నైజం కూడా ఉంది అని తేలింది. కాబట్టి తాత్కాలిక అందం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం అనేది నిజానికి ఎంతవరకు సంబంధించింది చెప్పండి. ఈ రసాయన విషవలయం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ప్రతి వాళ్ళకి కూడా ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ఆయుర్వేద రహస్యం గురించి తెలుసుకోవాలి. ఇదే సహజ సిద్ధమైనటువంటి ఒక హెయిర్ డై. దీన్ని మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. ప్రకృతి మనకి ప్రసాదించిన అద్భుతమైనటువంటి మూలికలతో ఎటువంటి రసాయనాలు లేకుండా సురక్షితమైనటువంటి జుట్టుకి నల్లటి రంగుని అందించేటటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద పద్ధతి ఉంది. ఇది కేవలం ఈ రంగు వేయటం మాత్రమే కాదు, జుట్టు కుదులని స్ట్రెంథన్ చేస్తూ, బలపరుస్తూ జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. దీని తయారీకి కొంచెం ఓపిక, కాస్త సమయం మీరు కేటాయించాల్సి ఉంటుంది అంతే. కానీ ఫలితం మాత్రం అమోఘం, అనన్య సామాన్యం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి జాగ్రత్తగా మీరు రాసుకోండి. పచ్చి ఉసిరికాయలు ఒక 100 గ్రాములు, గింజలు తీసేసినటువంటి ముక్కలు ఒక 100 గ్రాములు సిద్ధం చేసుకోండి. మరి 100 గ్రాములు ఎలా తెలుస్తుంది అంటే, మీకు మెజరింగ్ తరాజులు లాంటివి ఆన్లైన్లో అమ్ముతారు, అది డిజిటల్గా మీకు చూపిస్తూ ఉంటుంది. దానిపై పెడితే మీకు 100 గ్రాములు తెలిసిపోతుంది. అలాగే కరక్కాయ బెరడు. బెరడు అంటే ఏమిటి? మన కరక్కాయ లోపల గింజ ఉంటుంది, పైన తోలు అంటే కండ భాగం ఉంటుంది కదా, దాన్ని బెరడు అని కూడా అంటాం మనం.
కాబట్టి కరక్కాయ పెచ్చులు అని చెప్పొచ్చు. 25 గ్రాములు ఎండినవి లేదా పచ్చివైనా సరే మీరు ముక్కలుగా కొట్టుకొని దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. కరక్కాయ బెరడు లేదా కరక్కాయ తోలు లేదా కరక్కాయ ఒలుపు 25 గ్రాములు. ఆ తర్వాత తానికాయ బెరడు అంటే తానికాయ తోలు అంటే కండ భాగం అంటే ఒలుపు, ఇది 50 గ్రాములు. ఎండినవి ముక్కలు చేసి సిద్ధం చేసుకోండి. ఇక గుంటగలగరాకు రసం, దీన్ని 100 మిల్లీలీటర్లు, తాజా ఆకుల్ని దంచి తీసినటువంటి రసం ఒక 100 మిల్లీలీటర్లు సిద్ధం చేసుకోండి. ఇక పటిక ఆలం అంటారు, 25 గ్రాములు అంటే పొడి చేసినటువంటి ఈ పటికని కూడా ఇలా 25 గ్రాములు సిద్ధం చేసుకోండి. ఇక్కడ ఉసిరికాయలు తప్పనిసరిగా మీరు పచ్చివే వాడాలి. ఎండిన ఉసిరి అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ఇక కరక్కాయ అలాగే తానికాయ ఈ వీటి బెరళ్ళు అంటే ఏంటి, ఆ కండ భాగాలు అంటే ఆ కరక్కాయ కానీ తానికాయ కానీ వాటి ఒలుపు అంటాం. ఇవి మీకు ఆయుర్వేద దుకాణాలలో, ఆయుర్వేద మూలికల మ్యాంగళ్ళల్లో త్రిఫల చూర్ణం పేరుతో దొరుకుతుంది. అలా కాకుండా విడివిడిగా కూడా ఇవి దొరుకుతాయి. అది కరక్కాయ తానికాయ, వీటిని అడిగి తెచ్చుకోవచ్చు. లేదా దొరికితే కాయని తెచ్చి బెరడు కూడా మీరు చెప్పినట్టుగా రెడీ చేసుకోవచ్చు. పటికని ఆలం అని కూడా అంటారు. ఇది స్పష్టంగా పటిక అని అడిగి తెచ్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది పటిక అంటంతో పటిక బెల్లం ఇస్తారు, తీయగా ఉండేది, అది కాదు. పటిక వేరు, ఆలం చూడటానికి పటిక బెల్లం లాగా ఉంటుంది. ఇది మీరు ఈ పటిక అన్న పేరుతో అడిగి తెచ్చుకోవాలి. సరే, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే కాస్త చెప్పుకున్నాం కదా, ఓపికగా దీన్ని మీరు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి చేసింది ఏంటంటే వేయించడం, అలాగే పొడి చేయటం. అంటే ఏమిటి, ముందుగా ఈ కరక్కాయ బెరడు ముక్కల్ని అలాగే తానికాయ బెరడు ముక్కల్ని ఒక బాణంలో వేసి దోరగా వేయించండి. అంటే మంట తక్కువ మంట మీద మాడిపోకుండా తిప్పుతూ వేయించాలి. భర్జితం అంటాం దీన్ని ఆయుర్వేదంలో. చల్లారిన తర్వాత వీటిని మళ్ళీ మిక్సీలో వేసి మెత్తటి పొడిగా చేసుకోండి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఉసిరి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. అంటే పచ్చి ఉసిరికాయల నుండి ఆ గింజల్ని తొలగించేసి ఆ ముక్కల్ని రోట్లో కానీ మిక్సీలో కానీ వేసి నీరు కలపకుండా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోండి. ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఇక కలపటం, ఇది థర్డ్ స్టెప్. అంటే ఏంటి, ఇప్పుడు రుబ్బుకున్నామే ఉసిరికాయ పేస్టు, దానికి ముందుగా సిద్ధం చేసుకున్నామే ఆ కరక్కాయ తానికాయ పొడులు, వాటిని కలపండి. తర్వాత ఏం చేస్తారు, ఒక 100 మిల్లీలీటర్లు గుంటగలగరాకు రసం, 25 గ్రాముల పటిక పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి, కలపండి. అంతా కలిపి ఒక చిక్కటి పేస్ట్ లాగా అవుతుంది మీకు. ఇక ఇప్పుడు దీన్ని స్టోర్ చేయాలి. అంటే ఇప్పటికే ఔషధం సిద్ధం అవ్వలేదు, ఊరబెట్టాలి, నిల్వ చేయాలి. అంటే ఈ తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైనటువంటి గాజు సీసా, అంటే జాడీలోకి, గాజు సీసా అనే ప్లాస్టిక్ డబ్బాలు కాదు, గాజు సీసాలోకి మార్చి సీసాకి మూత బిగించండి. అలాగే ఆ అంచు ఉంటుంది కదా, అంచు నుంచి గాలి చొరబడకుండా, ఖాళీ లేకుండా మీరు వేయాలి. అంటే దీనికోసం ఏం చేస్తారు, కొవ్వొత్తిని కరిగించి ఆ మైనాన్ని ఆ మూత చుట్టూ పోసి సీల్ చేయాలి. అంటే లోపలికి గాలి వెళ్ళకూడదు. ఇలా చేయడంతో గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది. అంటే దాన్ని టైట్ చేస్తాం, ఎయిర్ టైట్ చేస్తాం. ఇప్పుడు ఈ సీసా పైన మళ్ళీ ఒక శుభ్రమైనటువంటి మట్టిని కొద్దిగా పెట్టి ఒక గుడ్డ తోటి కట్టేసేసి ఇంట్లో ఒక మూలన వెలుతురు తగని ప్రదేశంలో కనీసం ఒక 3 వారాలు అంటే 21 రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచండి. ఎందుకు ఇలాగా అంటే ఇది ఫర్మెంటేషన్ ప్రక్రియ. ఆస్వారిష్టాలు ఎలా చేస్తామో ఇప్పుడు దీన్ని కూడా ఎలాగే చేస్తున్నాం. ఫర్మెంటేషన్ ప్రక్రియ అంటాం దీన్ని. ఈ సమయంలో ఏం జరుగుతుంది, ఆ మూలికల తాలూకు గుణాలు అన్నీ ఏకీకృతమై రంగు మరింత ప్రభావవంతంగా తయారవుతుంది. ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం పెట్టకండి, మళ్ళీ చెప్పేది. ఎందుకంటే అలా పెట్టారనుకోండి మళ్ళీ దాని ప్రభావం తగ్గిపోవడం కాకుండా ఆ ప్లాస్టిక్లోని కెమికల్ దీంట్లో కలుస్తుంది. ఇక అంతిమంగా ఏం చేయాలి, సువాసన కూడా కావాలి కదా. అంటే 21 రోజులు మీరు ఇట్లా పెట్టేసేసి మూత తెరిచారనుకోండి, ఆ మిశ్రమం నుంచి కొంత ఘాటైనటువంటి అంతగా ఇష్టం లేని వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సహజం కూడా, ఎందుకంటే మూలికలు కదా, పచ్చి మూలికలు. అందుకని వాసనని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ని కలపండి. ఇది మీకు అరోమాటిక్ ఆయిల్స్ అమ్మే షాప్తో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. లేదా మీకు నచ్చినటువంటి ఒక సహసిద్ధమైనటువంటి సుగంధ తైలాన్ని కలిపి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక రాత్రి మూత పెట్టి ఉంచారనుకోండి, మంచి సువాసన వస్తుంది దీనికి. అంతే, మీ సహజ సిద్ధమైనటువంటి ఆయుర్వేద హెయిర్ డై మీకు సిద్ధమైంది. అయితే మరి దీని ఎఫెక్ట్ ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. అంటే ఉసిరి ఉంది కదా, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదులని పోషిస్తాయి, అలాగే నెరవడాన్ని నెమ్మదింపజేస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది పిత్తదోషాన్ని శాంతపరిచి కేశ్యంగా పనిచేస్తుంది. అంటే జుట్టుకి మేలు చేసే గుణాలు దీంట్లో ఉన్నాయి. ఇక కరక్కాయ కలిపాం, అలాగే తానికాయ కూడా కలిపాం. అంటే హరియతకి విభేతకి ఇవి రెండు కూడా త్రిఫలాల్లో భాగం. వీటిలో ఉండేటటువంటి టానిన్స్ ఏం చేస్తాయి, సహజమైనటువంటి రసాయనాలు ఇవి జుట్టు ప్రోటీన్లకి అతుక్కుంటాయి. అతుక్కొని రంగుని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. అది దీంట్లో బ్యూటీ.
అలాగే ఇవి యాంటీ మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవుని నాశనం చేసేటువంటి గుణాలు కలిగి ఉంటాయి. అలాగే యాస్ట్రింజెంట్ గుణాన్ని కూడా కలిగి ఉంటాయి, అంటే కణజాలాన్ని సంకోచింపజేస్తాయి. ఈ గుణాలు కలిగి ఉండి ఆ చుండు లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆయుర్వేదంలో ఇవి కేశాలకి బలాన్ని ఇస్తాయి అని ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. ఇక ఫైనల్గా భృంగరాజ అంటే జుట్టుకి రాజు అని అర్థం, గుంటగలగర. దీన్ని కేశరాజ్ అని కూడా పిలుస్తారు. జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది, నల్లదనాన్ని కాపాడుతుంది. ఆఖరికి మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్ కూడా దీంట్లో ఉండేటువంటి ఆల్కలాయిడ్స్ కానీ ఫ్లావనాయిడ్స్ కానీ ఇవి జుట్టుకి మేలు చేస్తాయని ధృవీకరించాయి. ఇక పటిక కలిపాం, ఆలం. ఇది ఒక ఖనిజ లవణం, దీనికి యాస్ట్రింజెంట్ నేచర్ ఉంటుంది. అందుకే హెయిర్ కటింగ్ షాప్స్లో అక్కడ తెగినప్పుడు దీన్ని అప్లై చేస్తారు. యాంటీసెప్టిక్ గుణాలు కూడా దీనికి ఉన్నాయి, అంటే ఇది ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి తగ్గిస్తూ ఇన్ఫెక్షన్ కూడా తగ్గించే గుణాలు దీనికి ఉన్నాయి. ఇక రంగులు వేసే ప్రక్రియలో దీన్ని మోడర్న్గా దీన్ని వాడుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఇది రంగుని ఆ బట్ట కానీ లేదా జుట్టుకు కానీ గట్టిగా అంటుకునేలాగా చేస్తుంది పట్టిక అనేది. ఇక తర్వాత మనం ఫర్మెంట్ చేసాం, అంటే ఊరబెట్టాం. 21 రోజుల పాటు గాలి తగలకుండా ఊరబెట్టడం వల్ల మూలికల తాలూకు సారం పూర్తిగా విడుదలవుతుంది. రంగునిచ్చేటువంటి సమ్మేళనాలు బాగా ఇబ్బడి ముబ్బడిగా దీంట్లో డెవలప్ అయిపోతాయి. ఇది ఆయుర్వేదంలో సంధాన కల్పంలో ఒక భాగం. ఇది నిజంగా అద్భుతం కదా. మన వంటింటి పదార్థాలు, మన పెరట్లో దొరికేటువంటి మూలికలతోటే మనం ఇంతటి శక్తివంతమైనటువంటి ఫలితాన్ని సాధించవచ్చు. అయితే మరి దీన్ని ఎలా వాడాలి ఇది కూడా తెలుసుకోవాలి. ఒకటి, ముందుగా ఏం చేయాలంటే ఒక ప్యాచ్ టెస్ట్ లా చేసుకోవాలి. అంటే మొదటిసారి వాడుతున్నారు, కొద్దిగా పేస్ట్ తీసుకొని ఆ చెవి వెనక సెన్సిటివ్ ఏరియా అక్కడ లేదా మోచేతి లోపల భాగం ఇక్కడ రాసుకొని 1 గంట ఆగి కడిగేయండి. 24 గంటల వరకు ఎలాంటి దురద, ఎరుపుదనం, మంట లేవు అనుకోండి, అప్పుడు దీన్ని మీరు మీ తలకి వాడుకోవచ్చు. అంటే ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఎంత హెర్బల్ అయినప్పటికీ కూడా కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది. అలాగే అప్లికేషన్ సమయంలో కూడా చేతులకి గ్లౌజెస్ వేసుకొని ఈ పేస్ట్ని జుట్టు కుదుల నుంచి చివరి వరకు, ముఖ్యంగా వెంట్రుకలు నెరిసిన చోట బాగా అప్లై చేయండి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఆరనివ్వడం, లేకపోతే ఫంగస్ డెవలప్ అవుతుంది. న్యాచురల్గా ఇది తడిగా ఉంటుంది. తలకు ప్యాక్ వేసుకున్న తర్వాత 1 లేదా 2 గంటల పాటు ఆరనివ్వండి. షవర్ క్యాప్ అంటే పెట్టుకొని అప్పుడు పేస్ట్ ఆరిపోకుండా తలకు వేడి తగిలి రంగు బాగా పడుతుంది. ఇది షవర్ క్యాప్ పెట్టుకోవటం వల్ల సౌలభ్యం. ఫైనల్గా తల స్నానం చేయాలి. అంటే నిర్ణీత టైం తర్వాత ఈ షాంపూలు కాకుండా కుంకుడుకాయ, సీకాయ ఇలాంటి వాటితోటి, ఇలాంటి పొడులతో తల స్నానం చేయండి. రసాయన షాంపూలు మళ్ళీ వాడారనుకోండి, మళ్ళీ ఆ రంగు త్వరగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అది చాలామంది అడిగేది ఏంటంటే దీంతో రంగు ఎంతకాలం ఉంటుంది అని అడుగుతున్నారు. ఈ సహజ సిద్ధమైనటువంటి డై మీరు తయారు చేసుకునే విధానం, మీ జుట్టు తత్వం, అలాగే మీరు ఎంత మెత్తగా దీన్ని నూరారు, ఎంత బాగా ఊరబెట్టారు అన్న అనేక కండిషన్స్ మీద దీని ఎఫెక్టు, అలాగే దాని ఎఫెక్ట్ నిలిచి ఉండటం అనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వారానికి 1 లేదా 2 సార్లు దీన్ని పెడుతూ ఉంటే 4వ వారానికల్లా రంగు నెమ్మదిగా డెవలప్ అయ్యి సుమారుగా 1 నెల రోజుల వరకు అది ఎఫెక్టివ్గా ఆ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. రసాయనాల డైలాగా కాకుండా ఒక్కసారికి ఇది పూర్తిగా నల్లగా అయిపోదు, కానీ మీరు వాడే కొద్దీ జుట్టు నల్లబట్టం మొదలుపెడుతుంది, ఆరోగ్యంగా మారుతుంది. మీరు ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. అసలు దీని ఎఫెక్ట్ ఏంటంటే కేవలం డయ్యే కాదు, ఇది అదనపు ప్రయోజనాలు దీనికి బాగా ఉన్నాయి. అది ఆయుర్వేదం ప్రత్యేకత. అంటే ఎప్పటికీ మర్చిపోకూడని విషయం ఏంటంటే ఈ మిశ్రమం కేవలం హెయిర్ డై లాగా మాత్రమే పనిచేయదు. ఇది అద్భుతమైనటువంటి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ లాగా కూడా పనిచేస్తూ గాయాలను కూడా మానుతుంది. గాయాలనుకోండి, ఎక్కడైనా దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉందనుకోండి, ఈ పేస్ట్ని కొద్దిగా గాయం పైన రాస్తే వెంటనే రక్తస్రావం అంటే బ్లీడింగ్ అనేది ఆగుతుంది. దీంట్లో ఉండే కరక్కాయ, తానికాయ, పటికల తాలూకు యాస్ట్రింజెంట్ గుణాలు రక్తనాళాలని సంకోచింపజేసి రక్తాన్ని ఆపుతాయి. అలాగే యాంటీసెప్టిక్ గుణాలు ఆ గాయం త్వరగా మానటానికి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి సహాయపడతాయి. పుండు పూర్తిగా మానే వరకు దీన్ని వాడుకోవచ్చు. ఇక దీనికి ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సి వస్తే డయాబెటిక్ అల్సర్స్లో ఇది బాగా పనిచేస్తుంది. డయాబెటీస్ వల్ల ఒక్కోసారి కాళ్ళ మీద పుండ్లు పడుతూ ఉంటాయి. డయాబెటీస్ ఉన్నప్పుడు కాళ్ళకు పుండ్లు పడ్డాయి అనుకోండి, అవి అంత త్వరగా నాన్ హీలింగ్ అల్సర్స్ లాగా ఉంటాయి. కొన్నిసార్లు గ్యాంగ్రీన్ అయ్యేటువంటి రిస్క్ కూడా ఉంటుంది. ఇలాంటి పుండ్ల మీద ఈ పేస్ట్ని జాగ్రత్తగా అప్లై చేస్తే అవి త్వరగా మానడానికి ఈ పేస్ట్ సహాయపడుతుంది. అయితే చాలా సున్నితమైన విషయం కాబట్టి వైద్య పర్యవేక్షణలో సలహా మేరకే దీన్ని అప్లై చేయడం అనేది అవసరం. ఎందుకంటే దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా చూస్తూ దీన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మిశ్రమంలో వాడిన ఉసిరి, కరక్కాయ, తానికాయ నిజానికి మనం తినేటువంటి పదార్థాలే. మీరు ఉసిరికాయ తింటూ ఉంటారు, ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ. అయితే పటికని ఎక్కువ మోతాదులో మనం లోపలికి వాడుకోకూడదు, అది ఔషధంగానే ఇస్తూ ఉంటాం. ఇదే మనం ఇంటర్నల్గా వాడే మెడిసిన్ అది కూడా.
ఇక భృంగరాజ తైలం లాంటివి సాధారణంగా తలకి రాసుకుంటూ ఉంటారు. మామూలుగా ఇంటర్నల్గా వాడరు, కానీ దీన్ని భృంగరాజాసో ఇలాంటి వాటి తయారీలకు కూడా వాడుతూ ఉంటాం. అంటే ఇంటర్నల్ యూసేజ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నల్ యూసేజ్ కోసమే, కానీ ఎక్స్టర్నల్గా వాడుతున్నాం. సో ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు మనవి చేయాలి. సహజ సిద్ధమైనటువంటి పద్ధతులు ఫలితాన్ని ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. అంటే రసాయన రంగులాగా ఇమ్మీడియట్గా వాటి ఎఫెక్ట్ తెలియదు. అయితే ఇది లాంగ్ స్టాండింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ప్రకృతి మనకి ఆరోగ్యకరమైన సుందరమైనటువంటి బహుమతులన్నింటినో అందించింది. ఈ ఆయుర్వేద హెయిర్ డై కేవలం మీ జుట్టుకి నల్లదనాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, ఆ జుట్టుకి పోషణనిస్తుంది, ఆరోగ్యంగా మారుస్తుంది, అలాగే చర్మానికి గాయాలకి కూడా మేలు చేస్తుంది. ఇది నిజంగా ఒక సంపూర్ణమైన ఆరోగ్యప్రదాయిని అని చెప్పొచ్చు. మన ఆరోగ్యం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. అంటే మన చేతుల్లోకి తీసుకోవాలి. రసాయనాల మాయలో పడకుండా ప్రకృతి వైపు మనం అడుగులు వేద్దాం. మన పూర్వీకుల విజ్ఞానాన్ని గౌరవిస్తూ ఆధునికమైనటువంటి అవగాహనతో దాన్ని ఆచరణలో పెడదాం. సహజ సిద్ధమైనటువంటి సౌందర్యం, నిండైనటువంటి ఆరోగ్యంతో మనం ప్రకాశించాలి. మీ కేసు సంపద మీ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారాలి, అంతేగాని భయానికి కాదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.